హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ బటన్ అనేది చేయండి. తర్వాత ఇన్స్టాలో కనుక చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఏం చేయాలంటే పేజీని అనేది లైక్ చేయండి. సో ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి నిన్న నైట్ అనేటువంటిది ఏం చేసింది అంటే టీజీ టెట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ కానీ, దానికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ వచ్చేసి ఏ టైంలో పెడతారు అనేటువంటి విషయాలు అనేటువంటివి ఇందులో కూడా పొందుపరచడం అనేది కూడా జరిగింది. అయితే అందరూ ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుంది, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. కానీ ఈ టెట్ అయితే ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేసి ఏంటంటే 2 సార్లు అనేది నిర్వహించాలి. ఒక్కసారి వచ్చేసి జూన్లో నిర్వహించాలి, మరోసారి వచ్చేసి ఏంటంటే డిసెంబర్లో నిర్వహించాలి. అందులో భాగంగా వచ్చేసి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందనంటే దీనికి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది వచ్చేసి ఏంటంటే మేము మన లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో మేము సరిగా స్కోర్ చేయలేకపోయినాం, పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. అయితే ఈ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే కొంతమందికి ఏమో ఈజీగా వస్తుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా వస్తుంది, తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం హార్డ్ వస్తుందని చెప్పేసి కాంప్లైంట్స్ అనేది రావడం జరిగింది. సో దానివల్ల మేము వచ్చేసి ఏంటంటే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోయినాం. కాబట్టి మాకు ఇంకో టెట్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరిక మేరకు ఏంటంటే ఈసారి తెలంగాణ గవర్నమెంట్ అనేది టెట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ టెట్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తారు. సో ఈ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచి పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటారు అని అంటే ఏంటంటే, అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో అది ఏప్రిల్ 11 అంటే నిన్న రాత్రి అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అయితే ఏవైతే ఉంటాయో ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి ఏంటంటే 15వ తారీఖు నుంచి 30 వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ డబ్బులు వచ్చేసి అంటే ఫీజు వచ్చేసి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అని అంటే పేపర్ 1, పేపర్ 2 ఈ రెండు రాసేటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 1000 రూపీస్ పే చేయాలి. లేదు మేము పేపర్ 1 మాత్రం ఏదో ఒక పేపర్ రాస్తాం అనేటువంటి వాళ్ళు మాత్రం 750 రూపీస్ వసూలు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది. అంటే లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఇచ్చారు. సో కాకపోతే ఈసారి ఏంటంటే 750 రూపీస్ అనేది వసూలు చేయడం జరిగింది. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి అని అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా రకాల ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది, ముందే స్లాట్స్ బుక్ చేయాలి కాబట్టి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతాయి అంటే జూన్ 15 నుంచి 30 మధ్యలో జరుగుతాయని చెప్పేసి చెప్తారు. సో పరీక్షల టైం టేబుల్ వచ్చేసి ఏంటంటే ఉదయం 9 నుంచి 11:30 వరకు ఉంటుందంట ఒక షిఫ్ట్. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి సాయంత్రం వచ్చేసి ఏంటంటే 4:30 వరకు ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే డైలీ 2 టైమ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని అంటే ఏంటంటే జూలై 22న వచ్చేసి ఏంటంటే రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తారు. దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. 22గా